హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ ఏంటి థంబ్‌నెయిల్ చూడగానే స్విట్జర్లాండ్ వెళ్ళిపోయామా అని అనుకుంటున్నారా? ఇది లాస్ట్ టైమ్ వెళ్ళిందే అండి. అండ్ ఇండియా వెళ్ళడం మా చెల్లెలి పెళ్లి కోసము, మళ్ళీ వచ్చాక హౌస్ వార్మింగ్ అంటూ ఇల్లు కోసము ఇవంతా టైమ్ స్పెండ్ చేయడం వల్ల నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసే స్కోప్ లేదు. చాలామంది మధ్య మధ్యలో అడుగుతూ ఉండే ఆ వీడియోస్ మొత్తం కంప్లీట్ చేయండి యూరప్ సిరీస్‌వి అని. సో, ఏమో చెప్పలేము. మాకు స్విట్జర్లాండ్ అంటే చాలా చాలా ఇష్టం. మళ్ళీ వెళ్ళే ప్లాన్ ఉందేమో. దానికోసమే అన్నీ ఒకసారి చూస్తూ ఉంటే, అరే! మంచి బ్యూటిఫుల్ వీడియోసే పోస్ట్ చేయలేదని అనుకుంటూ ఉన్నామనమాట. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అట్‌లీస్ట్ ఒక 5-6 మెంబర్స్ అయితే ఇప్పుడు లాస్ట్ వీక్‌లోనే పింగ్ చేస్తూ ఉన్నారు. స్విట్జర్లాండ్ ఐటినరీ షేర్ చేయండి అని జెప్పేసి. మేము ఎక్కడెక్కడికెళ్ళామో ఈ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. వెంటనే ఇంకా మనము హోమ్ సిరీస్ అయితే చేసేద్దాము. హోమ్ టూరు ఎక్కడెక్కడ మేము ఏమేమి చేసామో అవన్నీ ఆర్గనైజింగ్ ఎలా చేస్తున్నానో ఈ 1 ఆర్ 2 వీడియోస్ తర్వాత మాత్రం హోమ్ రిలేటెడ్‌వి వస్తాయి. అండ్ ఈ వీడియోలో అయితే మేము స్విట్జర్లాండ్‌లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ జెర్మాట్‌కి స్టార్ట్ అవుతున్నామనమాట. ఇది మేము గ్లేషియర్ ఎక్స్‌ప్రెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నాం. అండ్ మోస్ట్‌లీ మన ఇండియన్ ట్రావెలర్స్ అందరూ ఈ గ్లేషియర్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అని అనుకుంటారు. ఇది ముందే మనం బుక్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 3 మంత్స్ ముందైనా. సో, మేము అలాగే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ యూరప్ ట్రిప్ అనగానే గ్లేషియర్ ట్రైన్‌ది టికెట్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఫస్ట్ చెక్ లిస్ట్‌లో అదే పెట్టుకున్నామనమాట. మనం వెళ్ళేది జెర్మాట్‌కి. ఇది 6 అవర్స్ జర్నీ ఉంటుంది. సో, మేము చర్న్ నుండి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అవన్నీ గూడా మనకు ఇండియన్ ఫుడ్ అన్నం, పప్పు అవన్నీ దొరుకుతాయి. టికెట్ తీసుకున్నప్పుడే ఫుడ్ అన్నీ మనం బుక్ చేసుకోవాలి గానీ, మేము చేసుకోలేదనమాట. మా టికెట్ కూడా అటు ఇటు అయిపోయింది. తర్వాత ఇంకో ట్రైన్‌లో దొరికిందనమాట. సో, మనకు విండోస్ అయితే మొత్తం ఓపెన్ ఉండడం వల్ల మంచి పానోరమిక్ వ్యూస్ కనిపిస్తూ, వింటర్ టైమ్‌లో అయితే స్నోతో సమ్మర్‌లో అయితే గ్రీనరీగా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ మూవీస్‌లో, తెలుగు మూవీస్‌లో మనకు స్విట్జర్లాండ్‌లో ఈ ట్రైన్‌లో సీన్స్ చాలా వరకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటి నుండి ఇన్‌స్పైర్ అయ్యిందే. మోస్ట్‌లీ స్విట్జర్లాండ్‌కొచ్చేది గూడా మన ఇండియన్సే అంటూ ఉంటారు. ఈ ట్రైన్‌లో గూడా అలా చాలామందిని కలిసాం మేము. ఇలా మనకు మన జర్మాట్ ప్లేస్‌కి వెళ్ళేలోపు ఒక 7 స్టాప్స్ ఒస్తాయి. బట్ మనం దిగడానికి ఆప్షన్ ఉండదు. ఒకే ఒక ప్లేస్‌లో మాకిలా ఆగడానికి స్టాప్ చేశారనమాట. ఇక్కడ మంచి సినిక్ ప్లేస్. ఇది వెళ్లి వాక్ చేయడానికి అదంతా స్పేస్ ఏం లేదు గానీ, జస్ట్ కొద్ది స్పేస్‌లోనే అందరెళ్లి కాసేపు అలా రిలాక్స్ అయ్యారనమాట. సో, ఇది గ్లేషియర్ ఎక్స్‌ప్రెస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మా లైఫ్‌లో ఒక ట్రావెల్ బకెట్ లిస్ట్‌లో ఒక విష్ అనేది ఫుల్‌ఫిల్ అయిందనమాట. ఈ ట్రైన్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వడము. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మన ఫుడ్ దొరుకుతున్నది అనేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పప్పన్నం రాబోతుంది వెయిటింగ్ ఫర్ దట్. ఆల్మోస్ట్ 25 డేస్ యూరప్ ట్రిప్పులో అప్పుడప్పుడు ఇండియన్ ఫుడ్ పెడితే నాకు గూడా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనం టాడ్లర్స్‌తో వెళ్తే ఇంకా కొంచెం టఫే గాబట్టి, ఇలా రైస్, పప్పు ఉన్న రోజైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. అది గూడా ఈ ట్రైన్‌లో అనమాట. సో, మీరు గూడా కిడ్స్‌తో ప్లాన్ జేసుకుంటే మాత్రం ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికెళ్ళినా గానీ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంకా బయట ఫుడ్ ఒకవేళ వాళ్ళు తింటే ఇంకా మనకు లక్ అనమాట. మనం గూడా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఐరా ఎంత చిన్నగుంది 1 ½ ఇయర్ బ్యాక్. అప్పుడే బుక్ పెట్టి, పెన్ పెట్టి ఎక్కువ రాసుకుంటూ ఉండేది. ఇప్పుడు చూస్తే తను చూస్తేనే షాక్ అవుతుంది. చిన్న ఐరా అంటుందనమాట. ఈ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటే ఎంత ఇట్లా మేము రీకాల్ చేసుకుంటున్నామో, అబ్బా! అప్పుడు ఎంత క్యూట్‌గా ఉంది. ఎట్లా చేస్తుంది ఇప్పుడు పెద్దదయిపోయింది అన్నట్టుగా. సో, ఇక్కడ నుండి ఈ జర్నీ మొత్తం మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. యానిమల్స్ అట్లా పట్టుకుంటూ ఒక్కొక్క ప్లేస్‌లో నాకు తెలిసి మీరు చాలా వరకు యూరప్ సీరీస్ లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే అన్నీ ఫాలో అవుతున్నట్టయితే ఇది కంటిన్యూయస్ వీడియో అనమాట. అండ్ ఒకసారి సమ్మర్‌లో గూడా వెళ్ళాలి అనని మేము ఎప్పటినుండో అనుకుంటున్నాము. అలా అనుకుంటున్నప్పుడే ఫస్ట్ ఈ వీడియోస్‌తో పెడదాము. మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్‌తో స్టార్ట్ చేద్దాము. బ్రేక్స్ వచ్చినా పర్లేదు. తర్వాత అయితే హోమ్ రిలేటెడ్‌వి పెడతాం గదా! అంతకన్నా ముందు 1 ఆర్ 2 వీడియోస్ స్విట్జర్లాండ్‌వి పెడదామని చెప్పేసి నేను నరేష్‌తో డిస్కస్ చేసి ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాననమాట. మేము ఎక్కడికెక్కడికెళ్తున్నాము, ఎలాంటి లొకేషన్స్ పిక్ చేసుకున్నాము ముందే అవన్నీ నేను షేర్ చేస్తా. అది ఐటినరీ అనంటే మీరు నోట్ చేసుకోండి నేను చెప్తూ ఉంటే. ఇదైతే గ్లేషియర్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ముందే ప్లాన్ జేసుకోవాలి. దీనికి మెమరబుల్‌గా ఉండడానికి ఒక మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాము. మీకు ఫస్ట్ నుండి నా ఛానెల్ ఫాలో అవుతున్నట్లయితే మేము మ్యాగ్నెట్స్ ఎలా కలెక్ట్ చేస్తాము, ఏ ఏ ప్లేస్‌లో చేసాము అవన్నీ ఒక వీడియో గూడా చేశా గదా! కొత్తింట్లో అవి ఎలా అరేంజ్ చేయబోతున్నానో గూడా చెప్తా.
చూడండి ఇక్కడ మనకు సర్వ్ చేసే అతను కూడా ఇండియనే అనమాట. సో, మధ్య మధ్యలో ఇట్లా బ్యూటిఫుల్ విలేజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో, మనకు ఎన్నో బ్రిడ్జెస్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట రెడ్ కలర్‌లో చాలా బావుండే. అండ్ మాకు ఇలా విండో సైడ్ సీట్స్ దొరకడం ఇంకా లక్ అనిపించింది. అంటే ఫస్ట్ మాకు కన్ఫర్మ్ అవ్వకముందు మధ్యలో దొరికాయన్నమాట. తర్వాత అది చేంజ్ అయినప్పుడు టికెట్స్ ఇట్లా విండో సైడ్‌కి దొరికాయి. చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ జర్నీ అయ్యింది మాకు. అండ్ మధ్యలో ఫుల్లు అన్నం, పప్పు తిన్న తర్వాత నిద్రొచ్చింది. బట్ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఏం మిస్ అయిపోతా లొకేషన్స్ అని చెప్పి చూస్తూనే ఉన్నామనమాట. ఐరా గూడా అస్సలు పడుకోలేదు. ఈ యూరప్ ట్రిప్‌లో మోస్ట్‌లీ చాలా యాక్టివ్‌గా ఉంది ఐరా ఆ ఏజ్‌లోనే. అప్పుడు 23 మంత్స్ తనకి. ఇంకా 2 ఇయర్స్ గూడా కంప్లీట్‌గా రాలేవు. ఈ ట్రిప్ తర్వాత 1 మంత్‌కే తనది సెకండ్ బర్త్‌డే అయిందనమాట. మంచిగా మోటివేట్ అయిపోయి ఈ వీడియోతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేశాననమాట. మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది. ఎందుకంటే మేము స్విట్జర్లాండ్‌లో ఏమేమి చూసామో ఇప్పటికి ఈ వీడియోస్ చూస్తే గూడా ఇప్పుడే వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటది. సో, అప్పుడు గూడా వ్లాగ్స్ కోసం తీసినవే అనమాట ఇవి. సో, పోస్ట్ చేయడం కుదరలేదు గానీ నాకు గూడా ఇప్పుడే వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ ఎడిట్ చేస్తూ ఉంటే. అండ్ గ్లేషియర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మనకు టికెట్ వచ్చేసి $150 ఈచ్. సో, $50 ఏమో సీట్ కన్ఫర్మేషన్‌కి మళ్ళీ పే చేయాలి. మొత్తం 200 అవుతదనమాట. మళ్ళీ ఫుడ్ సెపరేట్ బిల్. సో, తర్వాత ఐరా 2 ఇయర్స్ లోపే ఉంది గాబట్టి తనకెలాంటి చార్జెస్ లేవు. ఇప్పుడెళ్తే మాత్రం ఎక్స్‌ట్రా చార్జెస్ గూడా అవుతాయి. సో, చాలామంది యూరప్ వీసా గురించి ఏమని అడిగారంటే, మనం ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చా అనని. యూరప్‌కి వెళ్ళాలి అనంటే మనం ఏ కంట్రీకైతే మనం వీసా అప్లై చేస్తున్నామో ఆ కంట్రీకే ట్రావెల్ చేయాలి. అక్కడ మనం ల్యాండ్ అవ్వాలనమాట. సో, మేమలాగే స్విస్‌కి అప్లై చేశాము. అక్కడికే ఫ్లై అయ్యాము. బట్ ఫస్ట్ వెళ్ళగానే అక్కడైతే ఏం చూడలేదు. మీరు ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే అక్కడి నుండి ప్యారిస్ అవన్నీ ప్లాన్ చేసుకున్నాం గదా! సో, ఇక్కడైతే అవన్నీ ఒక 10 కంట్రీస్ ఒక రౌండ్ ట్రిప్ లాగా చూసేసొచ్చి ఫైనల్‌గా లాస్ట్‌లో స్విట్జర్లాండ్‌లో ఒక 5-6 డేస్ అయితే ఉన్నామనమాట. ఈ 5-6 డేస్ వింటర్ టైమ్‌లో మేమేం చూసాం, ఏమేం కవర్ చేసాం అవన్నీ మీకు షేర్ చేయబోతున్నా. ఇక్కడ ఈ కుకీ చాలా ఫేమస్ అంట. అందరికి ఇస్తున్నారనమాట ట్రైన్‌లో. ఇంకా ఐరా అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే, ఎక్సైట్ అవుతూ ఉండే. ఎవరిని చూసినా కానీ మంచిగా హాయ్ చెప్తూ, పలకరిస్తూ ఇప్పుడన్నా కొంచెం ఆలోచిస్తుంది కొత్త వాళ్ళంటే గాని అప్పుడైతే అందరి దగ్గరికి బాగా వెళ్ళిపోయింది. ఈ ట్రైన్కి వచ్చిందే వ్యూస్ ఎంజాయ్ చేయడానికి. అయితే నాకు అన్నం పప్పు పెట్టించి బాగా నిద్ర వచ్చి ఇలా చేసన్నారు. 15 డేస్ అప్పటికే అయిపోయింది. నాన్ స్టాప్ ట్రావెల్ చేయడం వల్ల అసలు రెస్ట్ ఉండేది గాదు. రోజంతా ట్రావెల్ చేయడము, నైట్ ఒక స్టాప్, మళ్ళీ మార్నింగే లేచి రెడీ అయిపోవడం ఇంకొక ప్లేస్‌కి అలా. సో, అందుకనే ఎక్కువ జర్నీ ఉండడం వల్ల ఈ ట్రైన్‌లో నేను లాస్ట్‌లో ఎంత కంట్రోల్ చేసుకున్నా గానీ, లాస్ట్‌లో కొంచెం నిద్రపోయి మళ్ళీ వెంటనే లేచాననమాట. సో, ఇదే మేము తీసుకున్న గ్లేషియర్ ఎక్స్‌ప్రెస్ మ్యాగ్నెట్. ఇవన్నీ నేను కొత్తింట్లో ఎట్లా అరేంజ్ చేస్తున్నానో మీకు గూడా చూపిస్తా. ఇంకేం ప్లాన్ చేయలేదు వాటి కోసం అయితే. సో, ఫైనల్‌గా మేము ఈ డెస్టినేషన్‌కైతే వచ్చేసాము. జెర్మాట్ అది. చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మన ఓన్ వెహికల్‌తో అయితే మనం ఈ జెర్మాట్ ప్లేస్‌లో తిరగలేమనమాట. సో, అక్కడ సెపరేట్‌గా మనకు ఆటో టైప్ లాంటివి అలాగే ఉంటాయి. అండ్ ట్రైన్స్ ఉంటాయి మోస్ట్‌లీ. సో, ఇక్కడికి హోటల్‌కైతే వచ్చేసామనమాట. ఈ హోటల్ చాలా చాలా ఫేమస్. అండ్ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. లగేజ్ గానీ, ఫుడ్ గానీ, సో, మనము ఏమన్నా వెళ్ళాలి రావాలి అనంటే టన్నెల్ నుంచే వెళ్తూ వస్తూ ఉండాలి. లిఫ్ట్స్ ఉంటాయి. ఒక 3 ఉంటాయన్నమాట. 3 లెవెల్స్‌లో అన్నీ టన్నెల్ లాగే ఉంటాయి. దానికే ఇది ఫేమస్. మళ్ళీ ఇక్కడ నుండి వ్యూస్ గూడా చాలా బాగా కనిపిస్తాయి. అందుకే అదే పనిగా ఇదే హోటల్ బుక్ చేసుకున్నామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ టన్నెల్ వచ్చేసి. ఇంకా మనం బయటకి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా ఈ వేలోనే వెళ్తూ వస్తూ ఉండాలన్నమాట. చాలా కలర్‌ఫుల్‌గా లైటింగ్‌తో బ్యూటిఫుల్‌గా ఉండే. ఒకవేళ మీరు జెర్మాట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ హోటల్‌ని మిస్ అవ్వద్దు. హోటల్ నేమ్ వచ్చేసి షొనేక్ చాలెట్ హోటల్. సో, మీరు ఒకవేళ టన్నెల్ హోటల్ ఇన్ జెర్మాట్ అని కొట్టినా కూడా వస్తది. సో, ఇది వెళ్ళగానే నైట్ వ్యూ మనకు విండో నుండి ఇట్లా కనిపిస్తుందనమాట. పక్కనే ఉన్న మౌంటైన్స్ అవన్నీ నెక్స్ట్ డే వెళ్ళాల్సిన ప్లాన్. సో, అక్కడికి వెళ్ళడానికి గూడా మనకు గండోలా రైడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మార్నింగ్ లేవగానే చాలా బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. యూరప్ ట్రిప్ మొత్తంలో. సేమ్ కైండ్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్, కాఫీ అదంతా. సో, ఐరాకైతే ఒక్క ఎగ్ పక్కా పెట్టేసేవాళ్ళము. ఇంకా అదొక్కటే తను మంచిగా తినేది అనంటే, రిమైనింగ్‌వన్నీ కొంచెం తక్కువ తక్కువనే ఇంకా యాపిల్ అలాంటివి ఇచ్చేవాళ్ళము. సో, చాలా నచ్చుతూ ఉండే నాకు ఆ రొటీన్ అంతా. ఎవ్రీడే సేమ్ కైండ్ ఆఫ్ రొటీన్ ఉంటుండే.
బ్రేక్‌ఫాస్ట్ చేయడము, ఫ్రెష్ అప్ అయిపోవడం, ఎక్కడికొక్కడికే ఎళ్ళిపోవడం అట్లా. సో, మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు మాత్రం పక్కా ఇంక వింటర్‌లో కాదు సమ్మర్‌లోనే వెళ్ళాలని అంటూ ఉండేదాన్ని నరేష్‌తో. వింటర్ టైమ్‌లో వెళ్తే మనకు కొన్ని ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఎంజాయ్ చేయలేము. కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి కదా! అట్లా సమ్మర్‌లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటదంటారు గానీ, సమ్మర్‌లో అయితే వెదర్ కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే లేయర్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అవన్నీ వేసుకొని రెడీ అయిపోవాలి. అది కనిపిస్తుంది గదా! శివుడిలాగా కొండ పైకెళ్తామనమాట. అదే ప్లాన్. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. జర్మాట్‌లో మేము ఎక్కడెక్కడికెళ్ళాం, ఏమేం చేయొచ్చు అవన్నీ అనేది. ఇది ఇంతకీ చాలా ప్లేసెస్‌లో మనకు కనిపిస్తూ ఉంటది. ఎక్కడ అని చెప్పండి. మీకు తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి నేనొక చిన్న ప్రైజ్ గూడా ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బాయ్.